పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఎన్టీఆర్ పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా బాబు జగజీవన్ రామ్ చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడని కొనియాడారు. జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక దళిత కుటుంబంలో బాబు జగజీవన్ రామ్ గారు ఈరోజు ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర సమరోద్యమంలో ఈ భారతదేశం మరువలేనిదని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, సమానత్వం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు కూడా అనేక మందిలో స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాబు జగజీవన్ రామ్ గారి ఈరోజు ఆయన చేసినటువంటి పనులన్నింటినీ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు కుల మతాలకు అతీతంగా సమాజం స్థాపించబడాలని ఆయన ఏదైతే ఆశించారో ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా సమానత్వం సాధించడానికి కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం